సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నేను చేపలకి ఏ మేత వేస్తున్నాను, ఏ టైంలో వేస్తాను అనేది మీకు కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఇది క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ మన చెరువులు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో వేస్తాను. ఇవాళ సాయంత్రం 5:30 తర్వాత వేస్తున్నాను. సో ఇప్పుడే వేస్తున్నా, ఇందులో దింపుకున్నా. సో సూర్యుడు అస్తమిస్తున్నాడు, చూసాడా? ఆడ సూర్యుడు కనిపిస్తున్నారా? అస్తమిస్తున్న టైంలో వేస్తున్నా. ఏమవుదో ఏ టైంలో వేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి నేను వేసే మేతలు ఎలా ఉంటే చూద్దాం. ఇది ఇప్పుడే మేత అయితే తౌడు గట్ట తెచ్చాను. దీన్ని కట్ట ట్రైలో అయితే వేసుకున్నా, పడవలేదు ఈ చెరువుకి. ట్రైలో వేసుకున్నా. ఆ మేత ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. నేనేదో బాగా క్వాలిటీ గల మేతలు వాడతారనుకుంటారేమో మీరు. చెత్త మేతలన్నీ వాడుతూ ఉంటాను నేను. చూడండి ఒకసారి. సో చూడండి, ఇదేంటి తౌడు చెత్త. తుమ్మి కుడుతుంది. రేటు చూడండి ఎలా ఉంది. పీసులు చెత్త చెదారం. ఇదేమో అడుగు పడిపోయి ఏమైందంటే గడ్డగట్టేసింది. నెక్స్ట్ ఇంకోసరికి ఏంటంటే తౌడు కనబడిందా? సో తౌడు. సో ఇప్పుడు దీన్నే చేపలకు మేత వేస్తాను, చూపిస్తారండి. నేను వేసేది అన్నింటికి ఇదే. ఇక ఎప్పుడన్నా చెక్క కలుపుతా, అది సందర్భాన్ని బట్టి. ఇప్పుడైతే మేత అయితే తీసాం, తౌడు గిన్నెలోకి తీసాం, చెరువులో వేసాం. ఇక ఇంతే నేను కలిపేది. ఇక ఇంత మించి ఏం కలపను. ఫోన్లో వీడియో చూస్తాం తీయడం కోసం ఎవరు లేరు కాబట్టి మనమే పట్టుకోవాలి కాబట్టి. సో ఇలా పైకి వేసాను. సో తౌడేస్తున్నా, చూద్దాం చేపల పైకి వస్తుంది చూద్దాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఏమేమి ఉన్నాయి ఇందులో. తౌడు ఉంది, తౌడులో చెత్త ఉంది, చెత్త చెదారం. ట్రై చూడండి ఎలా ఉందో. వేసే టైం ఎలా ఉంది, సాయంత్రం పూట. ఒక రోజు అయితే ఇంకో రోజు వేయను, ఒక్కొక్క టైము శుద్ధ గీసృతమే. అది వారకాలది. యాక్చువల్గా అయితే దాన్ని ముక్కలు చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో మనం అలా డైరెక్ట్గా అయితే వేయకూడదు, ఎప్పుడు కొద్దిగా చేసుకోవాలి. ఏదో వీడియోలో కొంచెం స్టైల్గా ఉంటుందని ఇసే అంతే. ఒకసారి సో ఇప్పుడైతే వేయడం అయితే జరిగింది. సో చేపలు వస్తుంది, చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది. సో తింటదా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది. చూద్దాం, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో వీడియో పాసులు కానీ కట్టలు కానీ అదేం చేయట్లేదు. ఈ వీడియోని డైరెక్ట్గా ఎలా ఉందో అలా అయితే వేసి చూపిస్తున్నా మీకు. చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. మనం చేపల చెరువుకి ఎలాంటి మేత వేయాలి ఏంటి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఏదైనా వేసుకోవచ్చు, ఎనీథింగ్. మీరు తౌడే వేయాలి, చెక్కే వేయాలి అనేం లేదు. సో నీళ్ళు కలర్ ఎలా ఉన్నాయి, లైట్ గ్రీన్ కలర్. సో ఈ కలర్ మెయింటెనెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి మన చెరువులో. ఆ కలర్ లేకపోతే మీరు మేతలో ఎంత వేసినా ఏం వేసినా సరే సరిగ్గా అయితే ఉండదు, అర్థమైందా? తౌడైతే మొత్తం అయితే ట్రై మొత్తం ఖాళీ చేసేదాకా మీకు చూపిస్తా. మళ్ళీ ఇందులో ఎడిట్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. చూద్దాం, ఇంకొంచెం ఎదరికి వెళ్తే మొత్తం అయిపోద్ది. ఇలా వారాంట దిగి ఇలా వేసేయడమే. అన్న వారం వేసారు ఏంటి అని అయితే అడగవచ్చు. సో తింటుందా లేదా అనేది కూడా మీకు కనపడుద్ది. సో ప్రస్తుతానికి ఇంకా రాలేదు చేప. రోజు అయితే వచ్చేసేది. నిన్న 2-3 సార్లు వల వేసాను అనమాట. సో వల వేయడం మూలంగా ఏమైందంటే చేప బెదిరిపోయి రాలేదు. సో ఇప్పుడైతే పడవలేదు ఇందులో. సో ట్రై మొత్తం ఖాళీ చేసేసాం. ఓకేనా? ట్రై కూడా కడుగుతున్నాను. ఓకే, ఇది నీట్గా కడిగేసాం. అక్కడికి వెళ్ళాక వీడియో కట్ చేసాక కడుగుతాను. ఏంటంటే ఇదండి, మనం వేసిన తౌడు తింటాకి ఒక్క చేప కూడా రాలా. చూడండి, రోజు అయితే వచ్చేసి తింటాకి తినేసి అలా కొట్టుకుంటూ ఉండేది. ఇవాళ వీడియో చేస్తున్నా కదా, అందుకే రాలేదు. కారణం ఏంటంటే నేను నిన్న మొన్న వల అయితే వేసాను, 2 రోజులు గ్యాప్. నిన్నే వేసా. వల వేస్తే ఏమవుద్దంటే గడ్డి చేప, ఇది ఇందులో ఉన్న పిల్ల కూడా గడ్డి చేప. పిల్ల ఏమవుద్దంటే బెదిరిపోయి మేతకైతే వెంటనే రాకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నో ప్రాబ్లం, కొద్దిసేపు అయితే వస్తుంది. సో అది కూడా మనం చూద్దాం. వీడియో మాత్రం కటింగ్లు కానీ లెంత్లు కానీ ఏం తీను, డైరెక్ట్ అప్లోడ్ చేస్తా. ఎందుకంటే మనకి మేతలు తింటుందా లేదా అనేది మీకు కూడా తెలియాలి కదా. దానికోసమే ఇదిగో మొన్న ఇక్కడ తెచ్చాను వలేయడానికి. సో కొద్దిగా తౌడు పెట్టే ఇక్కడ. ఈ తౌడు కూడా చూడండి ఎలా ఉందో. మ్యాక్సిమం ఇదిగోండి తౌళ్ళు ఎలా ఉంది. పీసులు చెత్త చెదారం అన్నీ ఇందులోనే ఉన్నాయి. సో చెత్తే మేపేది, సగం చెత్తే నేను మేపేది. ఇక వచ్చింది చూసారు అక్కడ.
అక్కడ చూడండి చేప కనిపిస్తుందా, కిలకలేస్తాం. సో అదిగోండి కిలకలేస్తుంది చూసారా, గట్టు మీదకి వస్తే బాగా కనపడుతుంది అనుకుంటా. ఒకసారి చూడండి, అదిగోండి చూడండి కిలకేస్తుందా, అది కిలకేస్తా వచ్చింది చేప. సో ఇప్పుడు చూడండి ఇటు వచ్చిందా, కిలకేస్తుందా, తింటుందా వచ్చి. సో ఇది, సో మనం ఏ మేత వేసినా చేప అయితే తింటుంది. దానికి మనం కడుపులోకి మేత ఇవ్వాలి. మీరు ఏ చెత్త మేపుతారో ఏ చెదారం మేపుతారో అని అనవసరం. నేను మేపేదైతే ఒత్తి చెత్తే, అసలు చెత్తే మేపుతా. దానికి తగ్గట్టు అంటే తక్కువ రేటు మీటర్లు మేపుతా. మామూలుగా 20 రూపాయలు ఉందనుకో, 10 రూపాయలకి ఎక్కడికి వస్తుంది దాన్నే కొంట. ఇప్పుడు నేను వేసిన మేత ఇది 8 రూపాయలు చేసుకోండి. నా కేజీ చెత్త ఉంది, చెదారం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఊడ్చేది ఉంటుంది. ఒక దాంట్లో సంచులు వస్తూ ఉంటాయి, కొసలు వస్తూ ఉంటాయి. వరస్ట్ మేత మేపుతా. అది కూడా నాది పిల్ల 3 అంగుళాల నుంచి 5 అంగుళాల వరకు ఉంటుంది. దానికి ఇదే మేపుతున్నా నేను. దగ్గర ఇదే మేత 8 నెలల నుండి మేపుతున్నా. సో ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు చెరువు మీద చూడండి, పిల్ల అయితే కనిపిస్తుందా. సో కిలకేసుకుంటే నీట్గా తింటాకైతే రావడం అయితే జరిగింది. సో ఇది మనం చేపల చెరువుకి వేసే మేత. ఇంత వరస్ట్ అయిన మేత అయితే మనం మేపడమే జరుగుతుంది. ఎందుకంటే ఎంత తక్కువ బడ్జెట్లో మేపుకుంటే మనకి ₹1 మిగులుద్ది ఎప్పుడైతే మేతలు ఖర్చు. కాకపోతే మేత వేస్తా ఖచ్చితంగా, మేత ఏదో ఒక మేత అయితే వేస్తా, చెత్తో చెదారమో. కాకపోతే టైం ఇవ్వాలి. చేపల చెరువుకి నువ్వేం మేపినా యూ టేకెన్ ఏ టేకెన్ ప్రాసెస్ అనమాట. ఇది 0.5 మీరు తీసుకెళ్ళి ఒక పిల్లెట్ కానీ చెత్త కానీ దీనికి వేసుకుంటే, పిల్లెట్ కానీ తౌడు కానీ మంచి క్వాలిటీ గల ఫుడ్ కానీ మీరు పెట్టుకుంటే అసలు వితిన్ బాగా గ్రోత్ అయితే రావడం. ఎందుకంటే నా దగ్గర అణిగి ఉంటుంది. ఎందుకంటే వయసు గడుపుతం కోసం మేము రోజులు గడపాలి కాబట్టి ఒక రోజు వేస్తే ఇంకో రోజు వేయను. ఏ టైంలో పడితే ఆ టైంలో వేస్తా. ఈ టైంలోనే వేయాలని రూల్ లేదు, నచ్చిన టైంలో వేస్తా. ఇదిగో పొద్దుపోయింది ఆల్రెడీ, ఇంకో చెరువులో వేయాలి ఇప్పుడు వెళ్ళి. సో చూడండి, మీకు అక్కడ తింటుంది కదా చేప, కనిపిస్తుందా మేత, లైటింగ్లో కనపడతాను ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. సో అది, సో ఇదండి. సో ఈ వీడియో కానీ మీరు ఇంతవరకు చూస్తుంటే మీకు చేపల చెరువులో బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు, మీకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదన్నా మీరు కంపల్సరీగా మీతో పర్సనల్గా మాట్లాడాలని కానీ మీరు నాతో కానీ అనుకుంటే కంపల్సరీగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియోలో అప్లోడ్ చేయకపోవచ్చు, ఎందుకంటే దీన్ని ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తా. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అందులో నా నెంబర్ ఉంది, అక్కడ నుండి ఫోన్ చేయొచ్చు. నాది తామరకోలు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. తామరకోలు గ్రామంలో నేను ఉంటాను. శీలావతి, కట్ల, గిడ్డి చేపలు మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది. 100 పిల్లలు కానీ 10 పిల్లలు కానీ 5 పిల్లలు కానీ మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా సరే నేనైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది. 10 పిల్లలు విన్నారా, మీరు అన్నది కరెక్టే. 10 పిల్లలు కానీ నుంచి 1,00,000 పిల్లలు వరకు మీరు ఎంత నెంబర్ చెప్పినా నేను పట్టుబడి పడతా. మీరు ఎప్పుడంటే అప్పుడు, ఏ రోజు అంటే ఆ రోజే పట్టుబడి. ఓకేనా సార్. అది ఇప్పుడు చూడండి, బాగా వస్తుందా, బాగా కనపడుతుందా తింటాం. సో మేత వేసిన వితిన్ 5 మినిట్స్కి అయితే మొత్తం ఇచ్చి చెరువు అంతా తినడం అయితే జరుగుతుంది. అర్థమైందా. మనం మేత వేసినప్పుడు స్టార్టింగ్లో అయితే రాలేదు కదా, అది ఎలాంటి వీడియో కట్టలు కానీ అవి కానీ లేకుండా మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పుడు వేసాం కాబట్టి ఒక 20 మినిట్స్ ఆగితే ఈ మేత మొత్తం అయితే తినేయడం అయితే జరుగుతుంది. అది మొత్తం అలా తినడం అయితే జరుగుతుంది. సో తింటుందా, బాగానే తింటుందా. ఓకే, ఇది ఇలా చేప అయితే పైకి వచ్చేసి తింటుంది అనమాట. మీరు వేసారు మేత అనుకోండి, తోడు వేసారు అనుకోండి, పైకి వచ్చి తింటుంది. ఏదో ఒక మేత అయితే వేయాలి. ఇంకో విషయం ఏంటంటే అన్న, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాల్ చేసి మాట్లాడవచ్చండి. మీకున్న డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతుంది. కన్సల్టెన్సీ ఛార్జెస్ అయితే ఉన్నాయండి, ₹100 సార్. మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ మాట్లాడడం కోసం ₹100. సో దేనికైనా పెట్టారంటే చాలామంది టైం పాస్ ఫోన్ చేస్తారు, వాళ్ళకి ఏవో డౌట్స్ ఉంటాయి, అవి క్లియర్ చేస్తాను. నా వాల్యుబుల్ టైం అంతా పోద్ది అక్కడ. సో నా టైంకి నేను పెట్టుకున్న ఛార్జెస్ అవి. ఓకేనా సార్. సో ₹100 వితిన్ మీరు ఒకసారి పే చేస్తే 10 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అది మళ్ళీ ఈ 10 రోజుల లోపు మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఫోన్ చేయొచ్చు. మీ డౌట్ క్లియర్ అయ్యే వరకు నేను ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.